పెద్ద విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు కావాలి, హీరోయిన్లు కావాలని కొత్త ఫిలిం సంస్థల వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్లో అధిక శాతం దర్శకులు, నిర్మాతలు ఈ ప్రకటన ఇవ్వడం ఒకటి ఆలస్యంగా కనిపిస్తోంది. కారణం హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉండటమే. గురు తర్వాత తేజ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న ఆట నాదే వేట నాదే సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి కారణం కథానాయక దొరక్కపోవడమే అని యూనిట్ సమాచారం. విచిత్రం. తేజ లాంటి డైరెక్టర్ ఎన్నో సినిమాలు తీశాడు, ఎన్నో సక్సెస్ సినిమాలు ఇండస్ట్రీలో వచ్చాయి. ముందు చెలియా, పద్మావతి ఫేమ్ ఆదితి హైదరీరావు ఓకే చేసినప్పటికీ స్క్రిప్ట్ రెడీ కావడంలో జాప్యం జరగడంతో కాల్ షీట్స్ వృధా అయిపోయాయి. దీంతో ముందే కమిట్ అయిన మణిరత్నం సినిమా కోసం అదితి తప్పనిసరి పరిస్థితుల్లో వెంకీ సినిమా వదిలేసుకుంది. ఇక ఇప్పుడు ఆ పాత్ర ఎవరితో చేయించాలి అనేది పెద్ద ఛాలెంజ్గా మారిందిట. గాసిప్ ప్రకారం ఇందులో హీరో ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపిస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో ఫస్ట్ హీరోయిన్ చనిపోయాక పిల్లల బాధ్యత నెత్తి మీద పడ్డ వెంకీ వెనకాల పడే అమ్మాయిగా సెకండ్ హీరోయిన్ ఉంటుందట. మరి ఇద్దరిని సెట్ చేసుకోవడమే తలకు మించిన భారం అవుతోంది. మరోవైపు ఇదే తేజ బాలకృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇదే సమస్య వేధిస్తోంది. ఎన్టీఆర్ భార్య బసవతారకం గారి పాత్రలో నటించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే టాక్ ఫ్యాన్స్ని టెన్షన్లో పెడుతోంది. ఒక దశలో నిత్యామినన్ ఓకే చెప్పింది అని అన్నారు, కానీ చివరి నిమిషంలో తాను కూడా నో చెప్పిందట. కారణాలు మాత్రం బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఆ ప్లేస్ని ఎవరితో భర్తీ చేయాలి అనే దాని గురించి కూడా తేజ తర్జనా భర్జనా పడుతున్నాడు. ఒకేసారి ఇద్దరు సీనియర్ అగ్ర హీరోలతో చేయాల్సి రావడంతో తేజకి ఈ సమస్య తీవ్రమైంది. కుర్ర హీరోలు హవాలో ఏజ్ బార్ స్టార్ హీరోల పక్కన నటించేందుకు కొత్త తరం హీరోయిన్లు ఆసక్తి చూపటం లేదు. ఖైదీ నెంబర్ 150 కోసం కాజల్ను ఒప్పించేందుకు నిర్మాత రామ్ చరణ్కు 3 నెలలు టైం పట్టిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. మరి ఈ సమస్య తీరేది ఎలాగో అంతు చిక్కక తేజ ఒత్తిడిలో ఉన్నాడట. అందుకే హీరోయిన్లు కావాలని ఒక ప్రకటన తేజ ఫిలిం సంస్థ నుంచి వరుసగా వెలువడుతోంది అంటున్నారు సినీ విశ్లేషకులు.